హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. బిగ్ బాస్ హౌస్ గత 2 రోజులు ఎమోషనల్ గా సాగింది. బుధవారం ఎపిసోడ్ లో అభిజిత్ అఖిల ఎమోషనల్ జర్నీని భావోద్వేగంగా చూపించగా, గురువారం నాటి ఎపిసోడ్ లో అంతకు మించి అన్నట్టుగా సోహెల్, హారిక, ఆర్యానాల ఎమోషనల్ జర్నీని చూపించారు బిగ్ బాస్. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిగా హారిక గురించి బిగ్ బాస్ మాట్లాడుతూ, మిమ్మల్ని ఎన్ని మేఘాలు కప్పటానికి ప్రయత్నించినప్పటికీ సూర్యకాంతిలా ఛేదించుకుంటూ ఫైనల్ కి చేరుకున్నారు. చిన్న ప్యాకెట్ పెద్ద ధమాకా అనే వ్యాఖ్యాన్ని నిజం చేస్తూ ఫైనలిస్ట్ గా నిలిచారు అంటూ బిగ్ బాస్ హౌస్ లో దేత్తడి హారిక ప్రయాణాన్ని స్పెషల్ వీడియోలో చూపించారు బిగ్ బాస్. టాస్క్ లో చిచ్చరి పిడుగులా చెలరేగి తన డాన్స్ తో బిగ్ బాస్ హౌస్ ని ఓ ఊపూపిన విజువల్స్ తో పాటు గొడవలు, గోలలు, భావోద్వేగ సన్నివేశాలను చూసుకుని ఎమోషనల్ అయింది హారిక. బిగ్ బాస్ హౌస్ లో తన జర్నీ మొత్తం వీడియో రూపంలో చూసిన అనంతరం హారిక ఎప్పట్లాగా తన మేనరిజం చూపించింది. మాటలు రావటం లేదు. బిగ్ బాస్, ఈ 14 వారాలు ఎలా గడిచాయో నాకు అర్థం కావటం లేదు. ప్రతిరోజు నేర్చుకున్నా, నా లైఫ్ కి చాలా ఉపయోగపడతాయి. నిజంగా చెప్తున్నా బిగ్ బాస్, రేపటి దినాన నేను ఉన్నా లేకపోయినా అలేఖ్య హారిక లైఫ్ హిస్టరీ తీస్తే బిగ్ బాస్ అనేది మేజర్ రోల్. ఏదో సాధించిన ఫీలింగ్ వస్తోంది, గర్వంగా ఉంది. మై ఫైట్ ఈజ్ ఓవర్ అనిపిస్తోంది ఈ వీడియో చూశాక అంటూ బాగా ఎమోషన్ అయింది హారిక. ఇక బిగ్ బాస్ చివర్లో ఇచ్చిన ఎలివేషన్ కాంతులకు స్టెప్పులు వేసింది హారిక. ఇక సోహెల్ జర్నీని చాలా అద్భుతంగా చెప్పారు బిగ్ బాస్. సోహెల్, మీరు ఇంట్లో ఇబ్బంది పెట్టే పక్కింటి వారిగా ప్రయాణం మొదలుపెట్టి, కానీ మీ ప్రయాణం ముగిసే సమయానికి ప్రతి ఇంట్లో మీకోసం చూసేవారిగా ప్రతి ఒక్కరి అభిమానాన్ని పొందారు. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరికి సోహెల్లో ఉన్న అన్ని భావోద్వేగాలను చూపించారు. మీరు మీకు ఉన్న సున్నితమైన హార్ట్ తో స్నేహితుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడ్డారు. మీరు మీ ప్రేమతో స్నేహం అనే పదానికి కొత్త అర్థం చూపించారు. మీ ప్రతి ఎమోషనల్ చాలా స్వచ్ఛంగా, నిజమైనదిగా ఉంటుంది. అందువల్ల ప్రేక్షకులు మీతో పాటు నవ్వుతూ, ఏడుస్తూ మీతో పాటు జర్నీ చేశారు. మీరు చాలాసార్లు త్యాగాలు చేస్తూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ సాగించిన జర్నీని బిగ్ బాస్ తో పాటు ప్రేక్షకులకు బాగా నచ్చింది. మీ ఎనర్జీకి ఆట ఆడాలనే తాపత్రయానికి బిగ్ బాస్ సెల్యూట్ చేస్తున్నారు. మీరు చెప్పినట్లు ఇది ఇక్కడితో ఆగిపోయేది కాదు. మీరు పడ్డ శ్రమకి, ప్రతిభకు మీ కథ వేరే ఉంటుంది అంటూ సోహెల్ గురించి అద్భుతమైన మాటలు చెప్పిన బిగ్ బాస్ అతని బిగ్ బాస్ జర్నీ వీడియో చూపించి థ్రిల్ కి గురి చేశారు. ఇక తన వీడియో చూసిన అనంతరం సోహెల్ భావోద్వేగానికి గురవుతూ ఏడ్చేశాడు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. 10 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, ఇంకెప్పుడు రా నువ్వు సెట్ అయ్యేది, ఒక్క హిట్ కొట్టలేదని అనేవారు. థియేటర్కి వెళ్ళినప్పుడు నా సినిమాకి నేనే టికెట్లు కొనుక్కునేవాడిని, లేదంటే షో వేయలేదురా, 25 మంది కూడా రాలేదట అని అన్నారు. ఇప్పుడు కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. నేను సినిమా తీస్తే, రిలీజ్ చేస్తే ప్రేక్షకులు చూసి హిట్ ఇస్తారనే నమ్మకం వచ్చింది. నాకు సినిమానే జీవితం బిగ్ బాస్. జాబ్ చేయలేను, బిజినెస్ చేసే తెలివి లేదు. నాకు ఒక మంచి మార్గం చూపించారు. 10 సంవత్సరాల కష్టం ఈ 105 రోజుల్లో ఇచ్చారు. నాకు ట్రోఫీ వస్తుందా లేదా అన్నది తర్వాతి మాట, కానీ నాకు లైఫ్ ఇచ్చారు. ఇది చాలు బిగ్ బాస్ అంటూ భావోద్వేగానికి గురయ్యారు సోహెల్. చివర్లో బిగ్ బాస్ ఇచ్చిన ఎలివేషన్స్ ని ఆస్వాదిస్తూ, జై సింగరేణి, సింగరేణి ముద్దు బిడ్డ ఇస్మార్ట్ సోహెల్, ఇక కథ వేరే ఉంటది బిగ్ బాస్ తర్వాత అంటూ ఉప్పొంగిన ఆనందంతో బిగ్ బాస్ కి థ్యాంక్స్ తెలియజేశాడు సోహెల్. ఇక బోల్డ్ యాంకర్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన ఆర్యానా గ్లోరీ ఎమోషనల్ జర్నీని కూడా అంతే అద్భుతంగా చెప్పారు బిగ్ బాస్. ఆర్యానా, మీరు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టినప్పటి నుంచి ఒక సంచలనం. మీరు ఇంట్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు మీ వేగాన్ని తగ్గించలేదు. మొదటి రోజు నుంచి ఆటను గెలవాలనే కోరుకున్నారు. మీ ఎనర్జీతో ప్రత్యేకంగా నిలిచారు. ఎల్లప్పుడూ సొంత నియమాలతో, సొంత పరిధిలో ఆడుతూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో ఒంటరయ్యారు. అందరి గురి మీపైనే ఉన్నా రాజీ పడకుండా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదుర్కొంటూ, మీ గమ్యమే లక్ష్యంగా ఎంచుకొని మీ ధైర్యాన్ని కోల్పోకుండా అడవి గుర్రంలా ముందుకు సాగారు. ఎన్నో కలల్ని కంటూ వాటిని సాకారం చేసుకున్నారు. రోజు రోజుకి మీలో ఉన్న నిజమైన ఆట కనబరిచారు. అందుకే ఈ రోజు ఇక్కడ షైనింగ్ స్టార్ ఆర్యానాగా నిలిచారు. మీ కష్టానికి తగిన ఫలితం లభించాలని కోరుకుంటూ బిగ్ బాస్ ఆర్యానా లైఫ్ జర్నీని చూపించారు. తన వీడియో చూసిన అనంతరం భావోద్వేగానికి గురైంది ఆర్యానా. నా లైఫ్ లో మర్చిపోలేని స్థానం ఇచ్చారు. సమాజంలో నాకు బిగ్ బాస్ ఆర్యానా అనే గుర్తింపు ఇచ్చారు. ఇది నా పిల్లలకు చూపించుకునే జర్నీ ఇచ్చారు. నాకు ఇచ్చిన పేరుకి, గుర్తింపుకి థ్యాంక్స్. నేను ఎప్పటికీ బిగ్ బాస్ ని మర్చిపోలేను అంటూ ఎమోషన్ అయింది ఆర్యానా. చివర్లో బిగ్ బాస్ ఆర్యానాను అభినందిస్తూ క్రాకర్స్ కాల్చడంతో వాటిని ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేసింది ఆర్యానా. మొత్తంగా శుక్రవారం నాటి ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగింది.